సో బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్రత అని అంటే దేశంలో ఇది మనకి మొదటి స్థానంలో, వేరాజ్ ప్రపంచంలో మనకి ఇది రెండో స్థానంలో ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ రావటానికి మన కారణాలు కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ మాట్లాడుకుందాం. బ్రెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఏజ్తో పాటు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఏజ్తో పాటు రిస్క్ పెరుగుతుంది. అండ్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే బహిష్టు తొందరగా వస్తుందో లేకపోతే లేట్గా బహిష్టు పోయే వాళ్ళల్లోనూ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈస్ట్రోజన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండి ప్రొజెస్ట్రాన్ ప్రొటెక్షన్ లేకపోయినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అభివృద్ధి చెందొచ్చు. బ్రెస్ట్ యొక్క కణజాలం మార్పు చెంది జన్యుపరంగా ఉన్న మార్పుల వల్ల, లైఫ్ స్టైల్ మార్పుల వల్ల ఆ కణజాలం మార్పు చెంది క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందొచ్చు. సో ఈ తీవ్రత మనం అంచనా వేయటానికి క్యాన్సర్ రిజిస్ట్రీస్, హాస్పిటల్ రిజిస్ట్రీస్ అక్రాస్ ఇండియా పనిచేస్తున్నాయి. రూరల్ ఏరియాస్లో మన ఇన్సిడెన్స్ అంతగా లేదు, అంటే 25 యావరేజ్ ఇండియన్ ఇన్సిడెన్స్తో మ్యాచ్ అవుతున్నాయి. వేరేస్ అర్బన్ ఏరియాస్లో అతి ఎక్కువగా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము. ఆల్మోస్ట్ మనం 50 per every 1 lakh పాపులేషన్ దేర్ ఈజ్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్.